హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిపప్పు, సాయపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిపోయినాక క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా క్యాబేజీ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల వేరొక బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ధనియాలు, జీలకర్ర, పల్లీలు, 4 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఈ క్యాబేజీ ఫ్రైలోకి ఈ విధంగా కనుక కారాన్ని ప్రిపేర్ చేసుకొని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండేది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి. చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని, ఎండుమిరపకాయల మిశ్రమం ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కర్రీలో రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయల కారాన్ని కూరలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.